కందుకూరి వీరేశలింగం గారు తెలుగులో తొలి నవల రాజశేఖర చరిత్ర రాశారు. ఇది ఆలివర్ అంటే కొన్ని ఆంగ్ల నవలల నమూనాలు తీసుకున్నారు. ఇది ఆలివర్ గోల్డ్ స్మిత్, నోట్ చేసుకోండి, వెంకటేశ సాయి మస్తాన్వలి. ఆలివర్ గోల్డ్ స్మిత్ రాసిన వికార్ ఆఫ్ ది వేక్ ఫీల్డ్. ఆలివర్ గోల్డ్ స్మిత్ రాసిన వికార్ ఆఫ్ ది వేక్ ఫీల్డ్ అనే నవల ఆధారంగా కందుకూరి వీరేశలింగం గారు రాజశేఖర చరిత్రను రాశారు. రాజశేఖర చరిత్ర ఆనాటి సామాజిక వ్యవస్థకు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న ఆచారాలు సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఈయన ఈ నవల రాయడం జరిగింది, రాజశేఖర చరిత్ర. ఆ తర్వాత ఇంకొకటి సత్యరాజు పూర్వదేశ యాత్రలు అని ఒక నవల రాశారు. సత్యరాజు పూర్వదేశ యాత్రలు ఒకసారి నోట్ చేసుకోండి. సత్యరాజు పూర్వదేశ యాత్రలు. మళ్ళీ ఇంకోసారి చెప్పనా, అంటే సత్యరాజు అనే ఒక క్యారెక్టరు దేశం మొత్తం యాత్ర చేస్తూ దేశంలో ఉన్న ఈ సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడుతూ తను చాలా దూరం యాత్ర చేశాడు దేశంలో. సత్యరాజుని వీరేశలింగం గారిని అందులో మనం ఐడెంటిటీ చేసుకోవచ్చు. సత్యరాజులో వీరేశలింగం పంతులు గారిని మనం ఐడెంటిటీ చేసుకోవచ్చు. కాబట్టి సత్యరాజు పూర్వదేశ యాత్రలు ఇది మరో నవల. ఇది జొనాథన్ స్విఫ్ట్ రాసిన గల్లివర్ ట్రావెల్స్ అనే నవల నుంచి ప్రేరణ పొంది కందుకూరి వారు సత్యరాజు పూర్వదేశ యాత్రలు రాశారు. ఇది కూడా ఇక్కడ రాస్తాను, ఇక్కడ రాసుకుందాం, నోట్ చేసుకోండి నాన్న. సత్యరాజు పూర్వదేశ యాత్రలు, సత్యరాజు పూర్వదేశ యాత్రలు. ఇది జొనాథన్ SWIFT జొనాథన్ స్విఫ్ట్ రాసిన గల్లివర్ ట్రావెల్స్. ఈ రెండు అసలు ఈ నవలకి మాతృక ఏంటని అడుగుతాడబ్బా, ఈ నవలకి మాతృక ఏంటని అడుగుతాడు. అందువల్ల రాజశేఖర చరిత్ర ఆలివర్ గోల్డ్ స్మిత్, వికార్ ఆఫ్ ది వేక్ ఫీల్డ్ నవల ఆధారంగా ఆలివర్ గోల్డ్ స్మిత్ రాసిన వికార్ ఆఫ్ ది వేక్ ఫీల్డ్ నవల ఆధారంగా కందుకూరి వీరేశలింగం గారు తెలుగులో తొలి నవల రాశారు. అది రాజశేఖర చరిత్ర. అలానే కందుకూరి వీరేశలింగం గారు ఎన్ని సమాజ సంస్కరణ కోరాకే. అలానే సత్యరాజు పూర్వదేశ యాత్రలు, ఇది గల్లివర్ ట్రావెల్స్ అనే ఒక ఆంగ్ల నవల ఆధారంగా ప్రేరణ పొంది వారు రాశారు.